ನಮಸ್ತೆ అందరికీ నమస్ಕಾರ ఎల్రుಗೆ ఇది నేను యాక్చువల్లీ ఇది నాకు స్పెషల్ కర్రీ అన్నమాట. దీని గురించి ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నేను ఇంతకుముందు మా విలేజ్లో మా పెద్దమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక కర్రీ చేసి పెట్టారు. అది నాకు ఎంత ఇష్టమైందంటే ఇలా కూడా చేయొచ్చా అన్నట్టుగా ఉంది. ఆ కర్రీ అంత టేస్టీగా ఉంది. అది ఎలా చేశారు ఏంటి అని మొత్తం అడిగి మరీ నేను ఈరోజు ప్రిపేర్ చేసుకొని తింటున్నాను. నాకు అది చాలా ప్రత్యేకమైనది. నాకు ఎంత ప్రత్యేకమైనదంటే ఈరోజు నేను చేయాలని డిసైడ్ అయ్యి మరీ దాని గురించి వీడియో చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాయిల్ చేసి దాన్ని పక్కన పెట్టి టమాటా కర్రీ లాగా చేసి దాంట్లో ఆ కర్రీ అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ కలిపి దాంట్లో ఎగ్ పలకొట్టారు ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ బాయిల్డ్ ఎగ్ని చిన్న చిన్నగా హోల్స్ లాగా లేదంటే కట్స్ లాగా పెట్టి మళ్ళీ దాన్ని కూడా బాయిల్డ్ ఎగ్ ఆ కర్రీలో వేశారు. దాన్ని కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉందంటే అసలు ఒక్క మాటలో చెప్పలేను. ఎన్నో 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 ఇయర్స్ అయింది దాన్ని తిని. అది తిన్న తర్వాత నిజంగా చెప్తున్నా ఎంత బాగుందంటే నేను చెప్పినా మీకు అర్థం కాదు. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఎంత బాగా నచ్చుతుందో మీకే అర్థమవుతుంది. అండ్ అది నాకు ఈరోజు ఎందుకు గుర్తొచ్చిందో నాకే తెలీదు. కాకపోతే చాలా ఇయర్స్ తర్వాత ఈరోజు గుర్తొచ్చింది కాబట్టి దాన్ని చేసుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నాకెందుకు కొన్ని ఫుడ్లు మాత్రమే చాలా ఇష్టంగా తింటాను. అందులో ఇదొకటి మెయిన్గా. అంటే కానీ ఆ ఎగ్ కర్రీ ఉంది చూడండి, అసలు మామూలుగా లేదు. అలాంటి స్టోరీస్ ఏమైనా మీకు ఉన్నాయా? ఇంతకుముందు మీరు ఏమైనా తిన్నారా? అలాంటిది ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ కూడా మీకు త్వరలో చెప్పబోతున్నాను. ఇలాంటి నాకు స్వీట్ మెమొరీస్ అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. మీరు నన్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా, ఓకేనా? ఇలాంటి ఫుడ్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు చాలా వస్తుంటాయి. అలానే నేను కుక్ చేసిన వీడియోస్ కూడా వస్తుంటాయి. నా చిన్ననాటి జ్ఞాపకాల వీడియోస్ కూడా, నాకు చాలా నచ్చిన ఫుడ్లు కూడా, అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అవన్నీ కూడా త్వరలో షార్ట్ లాగానో ఫుల్ లాగా తీసి మీకు కంపల్సరీ అప్లోడ్ చేస్తాను, ఓకేనా అండి? మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ముందే చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కూడా చెప్పండి. లేదంటే మీకు ఇంకా ఏ టైప్లో వీడియోస్ కావాలో కూడా చెప్పండి, నేను పెడతాను, ఓకేనా అండి? నెక్స్ట్ ఇంకా మెసేజ్లో పెట్టండి, కామెంట్స్లో పెట్టండి మీకు ఏ ఫుడ్ తినాలనిపిస్తుందో. మీకు ఏమైనా తినాలి, ఇది తినండి అది తినండి ఏమైనా కామెంట్స్లో పెడితే నేను అది నేను నెక్స్ట్ టైం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా అండి? మీకు ఇందులో ఈ వీడియోలో ఏదైనా ఎడిట్ చేయాలనిపించినా, ఏదైనా ఇంకా కొత్తగా మాట్లాడాలనిపించినా, ఏదున్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. అలానే చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా అండి? థ్యాంక్ యూ. అండ్ మీకు నచ్చితే కనుక నా వీడియోస్ నన్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనండి? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు. నమస్తే అందరికీ, నమస్ಕಾರ ఎల్రుಗೆ ఇది నేను యాక్చువల్లీ ఇది నాకు స్పెషల్ కర్రీ అన్నమాట. దీని గురించి ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నేను ఇంతకుముందు మా